నమస్తే మా బ్రోస్. నేను ఒక జిమ్ పర్సన్ని. ఒక ప్రాపర్ ఫిజిక్ బిల్డ్ చేయాలి అనుకుంటే ఈ వీడియో నువ్వు లాస్ట్ వరకు చూడు మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఒక జిమ్కి వచ్చి డైలీగా జిమ్కి వస్తున్నావు ఓకే, బట్ ఏదో జిమ్ వచ్చి చేసి వెళ్ళిపోతున్నా అంటే మాత్రం నువ్వు మంచి ఫిజిక్ అయితే ఎక్స్పెక్ట్ చేయకు. ఎందుకంటావా, ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా విను. ఇప్పుడు నాకు బైసెప్స్ పెరగట్లేదు. ఎందుకు పెరగట్లేదు? నేను ప్రతిసారి వస్తా ప్రీచర్ కర్ల్స్ అండ్ స్పైడర్ కర్ల్స్, హ్యామర్ కర్ల్స్ చేసి వెళ్ళిపోతా. ఇక్కడ మీరు ఒకటి గమనిస్తే ప్రీచర్ కర్ల్స్ అనేది స్పైడర్ కర్ల్స్ రెండు షార్ట్ హెడ్ని టార్గెట్ చేస్తాయి. లాంగ్ హెడ్ మరి పరిస్థితి ఏంటి? ఇలాంటి మిస్టేక్ వద్దంటున్నా. ఎందుకంటావా, నీకు ఏ మెషిన్ అనేది ఏ పార్ట్ని వర్క్ చేస్తుంది, అసలు దేని మీద వర్క్ అవుతుంది అనేది నువ్వు ప్రాపర్గా తెలుసుకోవాలి. తెలుసుకోకుండా వచ్చి అన్ని మిక్సీ కొడేస్తా చేసేస్తా అంటే నీకే తర్వాత ఇంబ్యాలెన్స్ అయిపోవడం, ఇక్కడ ఒక మజిల్ ల్యాగ్ అయిపోవడం ఇలాంటివి అవుతుంటాయి. సో ఇలా కాకుండా వచ్చామంటే ప్రాపర్గా ఇప్పుడు ఒక చెస్ట్ చేస్తున్నాం, అప్పర్ చెస్ట్, లోవర్ చెస్ట్, మిడిల్ చెస్ట్, ఇలా ఇలా ఏంటంటే నువ్వు తెలుసుకోగలగాలి దేనికి ఏ మూమెంట్ అనేది దేని టార్గెట్ చేస్తుంది అంటే నువ్వు ప్రాపర్గా ఫిజిక్ బిల్డ్ చేసుకోవాలి. కానీ వచ్చి ఇప్పుడు చేసిన మూమెంట్ని 2-3 సార్లు చేసేసి మొత్తం చెస్ట్ అయిపోయింది ఆర్ మొత్తం స్కెడ్యూల్ అయిపోయింది అని తీసుకుంటే నీకు మరి ఫిజిక్ ఎప్పుడు బిల్డ్ అవుద్ది? అండ్ ఇంకో థింగ్ ఏంటంటే కొంతమందికి చాలా వరకు ఎక్విప్మెంట్స్ పేర్లు తెలియదు అనమాట. ఏంటంటారా, ఇప్పుడు కొంతమంది వస్తారు ఇలా దీన్ని చేస్తారు కదన్నా ఇది ఎక్స్ప్లెయిన్ చేయన్నా అంటారు. ఏంటంటే బిగినర్స్కి అయితే ఓకే, బిగినర్స్ అంటే వాళ్ళు మొన్న వచ్చారు సో నేర్చుకుంటారు, అది వేరే విషయం. చేసి 1 or 2 years అయినా 3-4 years అయినా కొంతమందికి తెలియదు. బేసిక్గా మా జిమ్లో కూడా చాలా వరకు ఏ ఎక్విప్మెంట్ అనేది అసలు దాని పేర్లు తెలియదు, అసలు దేనికి వర్క్ అవుతుందో తెలియదు. సో మీరేంటంటే దాని పేరేంటి, అది నాకు ఎక్కడ టార్గెట్ చేస్తుంది, దానివల్ల నాకు ఎంత యూజ్ ఉంది అది చూసుకోండి అంతే. మన ఫిజిక్ అనేది అలా చేసే కొద్దీ ఆటోమేటిక్గా నీకు మంచి ఫిజిక్ అంటే వస్తుంది ఆటోమేటిక్గా. ఎందుకంటే దానికి టైం పడుతుంది, బట్ ఇవన్న బేసిక్ థింగ్స్ నువ్వు నేర్చుకోవాలి. ఉంటాయి ఇక.